హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సెకండ్ వీడియో. అంటే వచ్చేసాం సెకండ్ వీడియోలో అనమాట. సో ఇది గేమ్ బాగా నచ్చింది, అందుకే సెకండ్ వీడియో కూడా తీస్తున్నా దీంతో పాటు. సో మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు కరీంనగర్. సో కరీంనగర్కి వెళ్తున్నాం ఇవాళ. లాస్ట్ వీడియోలో ఎక్కువ రివ్యూస్ రాలే, ఏమో తెలీదు ఎందుకు, లైక్ ఏం ప్రాబ్లం అని తెలియట్లేదు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓడి అమ్మ, రాంగ్ రూట్ తీసుకున్నట్టున్న బండి ఇరుక్కుపోయింది. షిట్ అనుకుంటున్నా, అప్పటి నుంచి ఏంది బండి కదలట్లేదా అనుకున్నా, ఎక్కడో యాక్సిడెంట్ చేయలేదా అనుకున్నా. అంటే మన స్టార్టింగ్లో మనం బస్ గేమ్ ఆడినాం కదా, అలానే దాంట్లో ఎక్కువనే గుద్దేసినాం, చాలా అంటే చాలా గుద్దినాం, చాలామందికి ఇది యాక్సిడెంట్లో చేసినాం. కానీ ఈ గేమ్లో అంత కాదు. సో ఎందుకంటే దీనికి లాస్ట్ స్పీడ్ లిమిట్ ఒక 70 ఉంటుంది, దానికంటే ఎక్కువ ఏముండదు. సో నేను నెక్స్ట్ వీడియో హిందీలో తీద్దాం అనుకుంటున్నాను. సో అంటే రాకపోతే లేకపోతే వచ్చినా సరే తెలుగు అర్థమైన కొంతమందికి కాదు కూడా, సో వాళ్ళ కోసం అని నేను హిందీలో వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో మీరు అంటే అసలు వ్యూస్ వెళ్ళట్లేదు, మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ వీడియో, స్టార్టింగ్ స్టెప్. సో మీరు కమెంట్స్లలో ఐడియాస్ ఇచ్చినా వెరీ గుడ్, నేను దానికి ఫాలో అయిపోతా. నిజంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు. సో ప్లీజ్ కమెంట్ చేయండి, ఏమన్నా ఉంటే డెఫినెట్లీ నేను అది చేస్తాను, చేయనని కాదు, నేను చేస్తాను. నాకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి మీరు హెల్ప్ చేస్తా అంటే నేను ఎందుకు వద్దంట. సో డెఫినెట్లీ నేను దాని మీద పని చేస్తాను. సో మీరు నాకు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా టు గ్రో ఇన్ యూట్యూబ్. సో కొత్త ఛానల్ ఇది, చాలా కొత్త ఛానల్. సో 20 సబ్స్క్రైబర్స్లో మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు ఎట్లా వచ్చాయి అవి. సో చెప్పే అవసరం లేదు. సో హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇంకా మనం వెళ్ళిపోతున్నాము. ఇవాళ రోడ్ మొత్తం ఎంటీగా ఉంది, ఎందుకో బందో మరి ఏందో తెలియదు కానీ. సో అన్ని రోడ్స్ బంద్ ఉన్నాయి, కానీ మనం రాంగ్ రూట్ వచ్చినాం గైస్, మనం రాంగ్ రూట్ వచ్చినాం. సో యూటర్న్ ఇచ్చుకుంటే బెటర్ అనుకుంటున్నా నేను. యూటర్న్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ముంగట మనం మ్యాప్ చూస్తున్నాం కదా, మ్యాప్లో దారే లేదు. సో మేము మాట్లాడుతూ ఎక్కడనో మర్చిపోయి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట. ఇప్పుడు యూటర్న్ ఇచ్చుకుందాం. ఇక్కడ యూటర్న్ ఇచ్చుకుందాం. ఇక్కడ కూడా ఇరుక్కుపోయింది బండి. అంటే ట్రక్స్లో ఎప్పుడు యూటర్న్ అవి ఇవి కాలిపోయి ఫ్రెండ్స్, ట్రక్ బస్సెస్. సో ఇట్స్ న్యూ టు మీ. ఇంకా ఈ గేమింగ్లో కూడా చాలా కొత్త అనమాట. వేరే గేమ్స్ ట్రై చేస్తున్నా, అవి ఏం సెట్ కావట్లేదు కాబట్టి ప్రజెంట్ ఇది ఒక్కటే పెడుతున్నా నేను, సిగ్నల్. సో అలా అనమాట. లేకపోతే డెఫినెట్లీ ఏమన్నా ఉంటే నేను పెట్టేస్తా. ఇంకా ఏమైనా గేమ్స్ లేకపోతే ఇది కాకుండా వేరేది ఏమైనా పెట్టాలి లేకపోతే చేయాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను డెఫినెట్లీ నేను ఇంప్రూవ్ చేసుకుంటా, ఎలా చేయాలి ఏం చేయాలనేది మీకు కొంచెం సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది నాకు ఎప్పుడు కొత్త, అసలు నేను ఊహించలే చేస్తాను ఇలా చేయాలి అని. సడన్ అయిపోయింది అది. సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేయడము, ఛానల్ క్రియేట్ చేయడము, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడము. సో అదంతా ఇట్లా ఫ్లోలో అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను స్టార్ట్ చేస్తానని. సో ఎలా అయితే వచ్చేసిన, బట్ ఇప్పుడు మీ హెల్ప్ చాలా కావాలి గ్రో అవ్వడానికి. మీ హెల్ప్ లేకుండా నేను గ్రో కాలేను. సో ప్లీజ్ మీరు హెల్ప్ చేస్తూ ఉంటే నేను గ్రో అవుతూ ఉంటా. నేను నిజంగా గ్రో అయితే మాత్రం నా పేరు అస్సలు పెట్టుకోను, చేంజ్ చేసేస్తా. అంటే మన మీద లైక్ మన బ్యాచ్ ఇప్పుడు కిరణ్స్ క్రియేటివ్ హబ్ అని ఏదైతే ఉందో అదే ఫిక్స్ అయిపోతుంది. సో ఫేమస్ అయిపోతే లేకపోతే ఏదైనా అయితే ఓన్ పేరు పెట్టడం కానీ అలా ఏం జరగదు ఫ్రెండ్స్. మన క్రియేటివ్ థింగ్స్ మనమే చేసుకోవాలి. కాబట్టి దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ మనం గ్రో చేసుకోవాలి. అంటారు మనం అని, దాని తర్వాత రెవెన్యూ వస్తే మీరేది. డెఫినెట్లీ ఫ్రెండ్స్ అట్లా ఏం కాదు. అంటే ఇప్పుడే రాదనుకోండి, అంత పెద్ద థాట్ అంత దూరం ఎందుకు వెళ్ళడం కానీ. సో గాడ్ క్రేజ్ అయితే బెటర్, బట్ చూద్దాం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం పక్కా మనం రెవెన్యూ జనరేట్ చేసే దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 22 సబ్స్క్రైబర్స్ మాత్రమే.
సో దానికి త్వరగా 500 అవ్వాలి, దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయాలి. సో ఇది పెద్ద హెక్టెక్ అనమాట. సో మీరు హెల్ప్ చేస్తే డెఫినెట్లీ మనం రీచ్ అవుతాం. మనం రీచ్ అయితే డెఫినెట్లీగా నేను అది కాంట్రోల్ చేసేస్తా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. దిస్ నాట్ లైక్ జోక్ కానీ అదేం కాదు, సీరియస్గా చెప్తున్నాం. ఐ విల్ బ్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఏమన్నా చేద్దామన్నా అన్ని మంచి పనులకి బ్రో, మందుకి మందు డబ్బులు అది ఇట్స్ నాట్ గుడ్ కదా. సో మంచి పనులకైతే డెఫినెట్లీ ఐ విల్ బి బ్యాక్. సో ఫస్ట్ సపోర్ట్ చేయండి, అక్కడ దాకా వెళ్దాం. అక్కడ వెళ్ళాక విల్ థింక్ అబౌట్ ఇట్, ఓకేనా? అంటే ఇప్పుడే కాదు, అప్పుడే అంత పెద్ద పెద్ద మాటలు అవసరం, చాలా బాగోదు. సో ఇక్కడ మనకి సో వచ్చేసాం ఫ్రెండ్స్ కరీంనగర్కి. స్పీడ్ ఎక్కడ తగ్గలేదు, 70 లాస్ట్ 70 బ్రో. దీనికంటే స్పీడ్ పోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుండే బండి. సో 70 కంటే క్రాస్ కావట్లేదు. సో ఈ గేమ్లో ఎక్కువ యాక్సిడెంట్సే కావట్లా, అది హైలైట్. లేకపోతే ఇంకో గేమ్ అప్లోడ్ చేస్తాను, అదేంటంటే బస్సు గేమ్ అనమాట. మీరు చూడండి దాంట్లో ఎట్లా వస్తుందో. సరే నా ఫ్రెండ్స్, చాలా మన డెస్టినేషన్ వచ్చేసింది. సో హోప్ యూ గైస్ హెల్ప్ మీ ఫర్ ఎడిటింగ్ అండ్ వీడియో అప్లోడింగ్.